నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. లౌకిక విద్య అయినా ఆధ్యాత్మిక విద్య అయినా గురువు అనుగ్రహంతోనే పట్టుబడుతుంది. వెలుతురు కిరణాలతో చీకటి తెరలు తొలగిపోయినట్లు సద్గురువు బోధనలతోనే అజ్ఞానం కొట్టుకుపోయి ఆత్మజ్ఞానం అలవడుతుంది. అందువలనే అవతార పురుషులు సైతం సద్గురువు సన్నిధిలో గడిపారు. మహనీయులు సైతం సద్గురువు సూచించిన మార్గంలోనే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించారు. అలాంటి సద్గురువుగా షిరిడి సాయినాథుడు కనిపిస్తారు. ఆయన కొలువైన బెంగళూరు శ్రీ షిరిడి ఆనంద సాయి మందిరమే నేటి మన తీర్థయాత్ర. ఏమని కీర్తింతు బాబా నీ లీలలను, ఎటులని వర్ణింతు సాయి నీ కరుణను, ఊదిలోని మర్మాన్ని సకలులకు చాటావు సాయి. జీవిత సత్యాన్ని ఆటల రూపాన చూపావు మా సాయి. ఏమని కీర్తింతు బాబా, ఎటులని వర్ణింతు సాయి. భారతీయ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ఎంతో మంది అవధూతలు ప్రభావితం చేశారు. చాలా సాధారణంగా కనిపిస్తూనే తమ చుట్టూ ఉన్న ప్రజలను ఆధ్యాత్మిక పరంగా చైతన్యవంతులను చేశారు. అలాంటి అవధూతలలో అక్కల్కోట్ స్వామి, మాణిక్య ప్రభు, గజానన్ మహారాజు వంటి అవధూతలతో పాటు షిరిడి సాయి కూడా తన నడవడిక ద్వారానే ప్రజలను జ్ఞాన మార్గంలో నడిపించారు. వేదమంటే జ్ఞానమని, తెలుసుకోదగినది అనే అర్థాలు ఉన్నాయి. అలాంటి జ్ఞానాన్ని వేదాన్ని చదవడం వల్ల తెలుసుకోవడం చాలామందికి కష్టమైన విషయం. వేదాలను విని అర్థం చేసుకోవడం కూడా అంత తేలికైన విషయమేం కాదు. ఆ లోతులు అర్థం చేసుకోవడానికి ఎంతో సాధన అవసరమవుతుంది. అలాంటి వారికి సులభమైన పద్ధతిలో అర్థమయ్యేలా చేయడం కోసం అవధూతలు అనుసరించిన మార్గం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఏది మంచి ఏది చెడు అనేది సాధారణ వ్యక్తులకు బోధపడాలంటే వాటిని ఆచరించి చూపించాలనే ఆలోచనను అవధూతలు చేశారు. ఈ లోకంలో ఏదీ పట్టనట్టుగానే ఉంటూనే తమ చుట్టూ ఉన్నవారి ఆలోచనలను ప్రభావితం చేశారు. సేవా మార్గంలో వేసే అడుగులే భగవంతుడి సన్నిధికి త్వరగా చేరుస్తాయనే ఒక బలమైన విశ్వాసాన్ని జనంలోకి తీసుకుని వెళ్లారు. అలాంటి సద్గురువులలో షిరిడి సాయి స్థానం ప్రత్యేకమనే చెప్పాలి. సాయి నీ నామ జపము మధురాతి మధురం, బాబా నీ దివ్య రూపము ఆనంద భరితం. నీ లీలలను పొగడ మాకొసగిన ఈ జిహ్వ చాలునా. నీ కీర్తిని కొనియాడ మాకిచ్చిన ఈ జన్మ సరిపోవునా. సాయి సాయి చరణం నీ దివ్య రూపమ శరణం. సాయి సాయి చరణం నీ దివ్య రూపమ శరణం. సాయి 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 చరణం. సాయి 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 శరణం. సాయి 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 చరణం. సాయి 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 శరణం. సాయిబాబాకి ముందు ఆ తర్వాత కూడా చాలా మంది అవధూతలు వచ్చారు. వాళ్లు కూడా తమని విశ్వసించిన వారిని కాపాడ్డం కోసమే అనేక మహిమలు చూపారు. అయితే వారిలో కొంతమందికి కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు, మందిరాలు కనిపిస్తాయి. అదే బాబా విషయానికి వచ్చేసరికే దేశవ్యాప్తంగా ఆయన మందిరాలు అనేకం అలరారుతున్నాయి. ఆయన ప్రతి మందిరం ఒక అనుగ్రహ పీఠంగా,
మానవతా పాఠంగా కనిపిస్తుంది. అలాంటి ఆలయాల జాబితాలోనే మనకి శ్రీ షిరిడి ఆనంద సాయి మందిరం ఒకటిగా కనిపిస్తుంది. బాబా ఒక బాలయోగిలా షిరిడీ ప్రజలకు పరిచయమయ్యారు. ఆ తర్వాత అనునిత్యం భిక్షకు వెళ్తూ అక్కడి వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. తన కోసం వాళ్లంతా ద్వారకామాయికి వచ్చేలా చేసుకున్నారు. అల్పజీవి మొదలు భగవంతుడి వరకు బాబా ప్రేమించే విధానం చూసి వాళ్లంతా ఆయన సహచరులుగా మారిపోయారు. అందరూ తనవారే, షిరిడీ గ్రామమంతా తన కుటుంబమే అని బాబా అనుకోవడం వల్లనే అక్కడి వారంతా ఆయనను తమ యజమానిగా భావించారు. ఆయన సన్నిధిలో గడపడంలోనే సంతోషం ఉందని అనుకున్నారు. కలిసి బతకడంలోనే అస్సలైన ఆనందం ఉందనే విషయాన్ని బాబా ఇలా అక్కడి వారికి అనుభవంలోకి వచ్చేలా చేశారు. ప్రతి గ్రామంలో తన మందిరాన్ని ఏర్పాటు చేసుకునేంతగా వారి మనసుకు చేరువయ్యారు. సాయి నీవు దియే మాకు పరమానందం, బాబా నీ శరణమే మాకు ఆత్మానందం. సాయి నీవు దియే మాకు పరమానందం, బాబా నీ శరణమే మాకు ఆత్మానందం. నీ రూపమును కనగ మాకిచ్చిన ఈ కనులు చాలునా, నీ మహిమను మనసారా కీర్తించగా ఈ జన్మ సరిపోవునా. సాయి సాయి చరణం నీ దివ్య రూపమ శరణం, సాయి సాయి చరణం నీ దివ్య రూపమ శరణం. సాయి 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 చరణం, సాయి 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 శరణం, సాయి 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 చరణం, సాయి 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 శరణం. బెంగళూరులో బాబా ఆలయాలు చాలానే కనిపిస్తాయి. భక్తుల సంకల్ప బలానికి నిదర్శనంగా అవి అలరారుతూ ఉంటాయి. ప్రతి మందిరము కూడా వైశాల్యం పరంగా, నిర్మాణం పరంగా భక్తులను ఆకట్టుకుంటూ ఉంటుంది. మానసికపరమైన ఉల్లాసాన్ని అందిస్తూ ప్రశాంతతను పంచుతూ ఉంటుంది. అందువలనే ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం అవాంతరాలు లేకుండా హాయిగా కొనసాగుతూ ఉంటుంది. షిరిడీలోని బాబా మూర్తిని చూసిన తర్వాత ఆయన చూపులోని చల్లదనాన్ని, ఆయన నవ్వులోని పలకరింపుతో పరిచయం ఏర్పడిన తర్వాత ఇక ఆయనకి దూరంగా ఉండటం కష్టమేనని భక్తులు భావిస్తారు. ఆ ఎడబాటును తట్టుకోలేని ఆరాటంలో నుంచే ఆయన మందిరాలు పుట్టుకొచ్చాయి. అలా నిర్మితమైన ఈ ఆలయం బాబా మనసు మాదిరిగా నిర్మలంగా అనిపిస్తుంది. ఆనంద సాయి మందిరం పేరుకు తగినట్టుగానే కంటి ముందు నిలుస్తుంది. పెద్ద భవనాన్ని తలపించే బాబా మందిరాన్ని సుందరంగా తీర్చిదిద్దిన తీరు అబ్బురపరుస్తుంది. నేలబారుగా ప్రధానమైన ద్వారానికి ఎదురుగా ద్వారకామాయి దర్శనమిస్తూ ఉంటుంది. మొదటి అంతస్తులోని బాబా సన్నిధానానికి చేరుకోవడానికి, తిరిగి రావడానికి గాను ఇరువైపులా మెట్లను నిర్మించారు.
ఈ మెట్ల మీదుగా మొదటి అంతస్తులోని బాబా సన్నిధికి చేరుకోవచ్చు. ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన మందిరాల్లో బాబా పాలరాతి మూర్తులు పలకరిస్తాయి. ప్రధానమైన ద్వారాన్ని దాటుకుని లోపలికి వెళ్లగానే విశాలమైన హాలు, ఆ హాలుకి ఆ చివరన పాలరాతితో చేసిన అందమైన వేదిక కనిపిస్తుంది. వేదికపై ఆసీనుడైన బాబా విద్యుత్ దీపాల కాంతిలో మెరిసిపోతూ ఉంటాడు. బాబా నేపథ్యం షిరిడీలోని ద్వారకామాయిని గుర్తుకు తెస్తుంది. సింహాసనంపై గల బాబా పాలరాతి మూర్తిని చూస్తే ఒక కాంతిపుంజాన్ని కనుల ముందుంచిన భావన కలుగుతుంది. హంసల తోరణం కింద సింహాసనంపై కొలువైన బాబాను చూస్తే తనని విశ్వసించిన భక్తులను గురించి ఆయన ఆలోచన చేస్తున్న భావన కలుగుతుంది. వర్ణరంజితమైన వస్త్రాలతో వివిధ రకాల ఆభరణాలతో బాబాను అలంకరించిన తీరు ముచ్చటగా అనిపిస్తుంది. సకల భక్త కోటికి సమభావము నేర్పెను, శ్రద్ధా సహనము మెచ్చి సద్బుద్ధిని పెంచెను. సకల భక్త కోటికి సమభావము నేర్పెను, శ్రద్ధా సహనము మెచ్చి సద్బుద్ధిని పెంచెను. మసిబారిన మనసులలో మానవతను నింపెను, మసిబారిన మనసులలో మానవతను నింపెను. భిక్ష స్వీకరించి పాప ప్రక్షాళన చేసెను. సాయి అని తలవగనే సాయము అందించును, సాయి అని తలవగనే సాయము అందించును. పంచుకోవటంలోనే ఆనందం ఉంది, పరబ్రహ్మాన్ని తెలుసుకోవటంలోనే పరమానందం ఉందని సాయిబాబా ఈ లోకానికి చాటి చెప్పారు. నేను నాది అనే భ్రమలు తొలగించుకుంటే ఆపై మిగిలేదంతా ఆనందమే అనేది సాయి మాట. అలాంటి బాబా కొలువైన ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించి ఉంటారు అనే సందేహం కలగడం సహజం. అందుకు సమాధానంగా మనకి ఇక్కడ సాయి చైతన్య ట్రస్ట్ పేరు వినిపిస్తుంది. బాబా సశరీరంతో ఉన్నప్పుడు ఆయనను కనిపెట్టుకునే స్నేహితులు ఉండేవారు. బాబాను చూడకపోతే వారికి తోచేది కాదు, వారితో మాట్లాడకపోతే బాబాకి రోజు గడిచేది కాదు. ఈ కారణంగా బాబా ఒంటరిగా దిగులుగా కనిపించిన సందర్భాలు లేవనే చెప్పాలి. ఇప్పటికీ కూడా ఆయన ఆలయాలు భక్తులతో సందడిగానే కనిపిస్తూ ఉంటాయి. ఆయన భజనలతో పండుగ వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉంటాయి. భక్తుల సంకల్ప బలం నుంచే బాబా ఆలయాలు ఆవిర్భవిస్తూ వచ్చాయి. ఆయా ప్రాంతాల్లోని భక్తులంతా కలిసి ఒక బృందంగా ఏర్పడి బాబాకి ఆలయాలను నిర్మిస్తూ వెళ్లారు. ఈ కారణంగానే ఇప్పుడు బాబా మందిరం లేని ఊరు కనిపించదనే స్థాయికి వెళ్ళింది. అంతగా బాబా ప్రేమతత్వంతో వారి మనసులను గెలుచుకున్నారు. అలాంటి భక్త బృందం ఆధ్వర్యంలో 2004లో ఈ ఆలయం నిర్మితమైంది. సాయి చైతన్య ట్రస్ట్గా ఏర్పడి ఆలయ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. సాధారణంగా బాబా ఆలయాలు షిరిడీలో మాదిరిగానే ధుని, ద్వారకామయి, గురుస్థానాలను కలిగి ఉంటాయి. అలా ఇక్కడ కూడా ధునిని ఏర్పాటు చేశారు. నిరంతరం ధుని వెలుగుతూనే ఉంటుంది. ధుని దగ్గరే కూర్చొని బాబా అనేక మహిమలు చూపిన సంగతి తెలిసిందే. ధుని దర్శనం వల్ల, ధుని ప్రదక్షిణ వల్ల పాపాలు నశించి వ్యాధుల బారి నుంచి విముక్తి కలుగుతుందని అంటారు. ఈ నర జన్మము దుర్లభమైనది దొరకదురా, దొరికిన జన్మను సాయి సన్నిధిని చేర్చుమురా. ఈ నర జన్మము దుర్లభమైనది దొరకదురా, దొరికిన జన్మను సాయి సన్నిధిని చేర్చుమురా. పాపము పుణ్యము తేడా తెలిసి మసలుమురా, పాపము పుణ్యము తేడా తెలిసి మసలుమురా.
పాప విదూరుడు సాయి పదములే నమ్మికరా షిరిడి సాయి పదములు చేరే మనసే సంతోషం ద్వారకమాయి దర్శన భాగ్యం జన్మయ ధన్యోహం. బాబా ఆలయాలలో గణపతి, హనుమ, దత్తాత్రేయ స్వామివార్ల మందిరాలు తప్పకుండా కనిపిస్తూ ఉంటాయి. మరికొన్ని ఆలయాలలో మాత్రం ఇతర దేవీదేవతల మూర్తులను కూడా ఏర్పాటు చేయటం చూస్తూ ఉంటాం. అలా ఇక్కడ అద్దాల మందిరాలలో ఏర్పాటు చేసిన దేవీ దేవతల ప్రతిమలు ముచ్చటగా అనిపిస్తూ కనువిందు చేస్తూ ఉంటాయి. షిరిడి సాయిబాబా దత్తగురు పరంపర నుంచి వచ్చిన అవధూత. అందువల్ల బాబా ఆలయాల్లో దత్తాత్రేయ స్వామి మూర్తి తప్పకుండా దర్శనమిస్తూ ఉంటుంది. త్రిమూర్తి స్వరూపంగా ఆవిర్భవించిన దత్తాత్రేయుడు శంకుచక్ర కమండలాలను ధరించి దర్శనమిస్తూ ఉంటాడు. ప్రకృతిలోని ప్రతి జీవి నుంచి జ్ఞానాన్ని పొందవచ్చని చెప్పిన అత్రి అనసూయల తనయుడాయన. అలాంటి స్వామిని దర్శించుకోవడం వల్ల కష్టాలు మంచులా కరిగిపోతాయని విశ్వసిస్తూ ఉంటారు. ఆ పక్కనే లక్ష్మీదేవి మూర్తి కనువిందు చేస్తూ కనిపిస్తుంది. 2 చేతుల్లో 2 కలువలు ధరించి అభయవరద హస్తాలతో అమ్మవారి పాలరాతి మూర్తి మనోహరంగా కనిపిస్తుంది. ఇదే వరుసలో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మూర్తి దర్శనమిస్తూ ఉంటుంది. ఈ మూర్తిని దర్శించడం వల్ల సర్ప సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. వివాహం, సంతాన విషయంలో జరుగుతున్న ఆలస్యాలు తొలగిపోతాయి. అందువల్ల భక్తులు ఇక్కడి స్వామివారిని దర్శించుకుని వెళ్తుంటారు. లక్ష్మీదేవికి పక్కనే దుర్గాదేవి మూర్తి దర్శనమిస్తూ ఉంటుంది. దుర్గతులను నశింపచేసేది దుర్గా. అమ్మవారు తన పాదాలను ఆశ్రయించిన వారి దుఃఖాలను దూరం చేస్తుంది. తలపెట్టిన కార్యాల్లో విజయాలు చేకూరేలా చేస్తుంది. దుర్గాదేవి ఆరాధన వల్ల కుజ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇదే వరుసలో మనకి శివయ్య దర్శనం కూడా లభిస్తుంది. అనుదినం ఇక్కడి శివయ్యకి పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. శివ అనే 2 అక్షరాలు అనేక జన్మల పాపాలను హరించి వేస్తాయి, అనంతమైన పుణ్య ఫలాలను అందజేస్తాయి. అందువల్ల భక్తులు శివుడి సన్నిధిలో నిలిచి ఆ స్వామిని అంకితభావంతో ఆరాధిస్తారు. సాయి అని తలవగనే సాయము అందించును, సాయి అని తలవగనే సాయము అందించును, బాబాని పిలవగనే బాసటగా నిలుచును, బాబాని పిలవగనే బాసటగా నిలుచును, సాయి అని తలవగనే సాయము అందించును, సాయి అని తలవగనే సాయము అందించును. బాబా జీవితంలో ద్వారకామాయికి ఎంతో ప్రత్యేకత ఉంది. ద్వారకామాయి కేంద్రంగానే ఆయన అనేక మహిమలు చూపారు. బాబా జీవన ప్రయాణానికి ద్వారకామాయి ఒక ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. అందువలన బాబా ఆలయాలలో కూడా ద్వారకామాయికి ఒక విశిష్టమైన స్థానం లభిస్తూ ఉంటుంది. ఆనంద సాయి మందిరం దగ్గరికి చేరుకోగానే ముందుగా కనిపించేది ద్వారకామాయి కావటం విశేషం. షిరిడీలో ఒకప్పుడు బాబా తాను నివసించిన మసీదుకి ద్వారకామాయి అని పేరు పెట్టుకున్నారు. భక్తులు తనకు సమర్పించిన గోధుమలను బాబా ఇక్కడ కూర్చొని తిరగలితో విసురుతూ ఉండేవారు. తమ బాధలను, వేదనలను బాబాకు చెప్పుకోవడానికి భక్తులు ఇక్కడికి వచ్చేవారు. ఆ కష్టాల నుంచి వాళ్లను బాబా గట్టెక్కించేవారు. అందువల్ల సమస్త దుఃఖాలను దూరం చేసేదిగా ద్వారకామాయిని గురించి చెబుతూ ఉంటారు. అలాంటి ద్వారకామాయిని ఈ ఆలయంలో నిర్మించారు. మొదటి అంతస్తుకు చేరుకోవడానికి ఇరువైపుల నుంచి మెట్లు ఉంటాయి. ఆ మెట్లకు మధ్యగల ద్వారంలో నుంచి ద్వారకామాయికి చెందిన సాయినాథుడు కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ గల విశాలమైన హాలులో చిన్నపాటి పాలరాతి మందిరంపై బాబా పాలరాతి మూర్తిని ప్రతిష్ఠించారు. పై అంతస్తులోని బాబాను దర్శించుకున్న అనంతరం భక్తులు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చొని వెళ్తారు. బాబా ఆలయాల్లో ధ్యానం చేసుకోవడానికి ప్రత్యేకమైన హాలు నిర్మించడం మనం చూస్తూ ఉంటాము. కొన్ని ఆలయాల్లో ద్వారకామాయిని ధ్యాన మందిరంగానూ నిర్మిస్తున్నారు. ఇక్కడి బాబా సన్నిధిలో కాసేపు ధ్యానం చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మానసికపరమైన ప్రశాంతత అనేక రకాల వ్యాధులపై ఔషధంగా పనిచేస్తుందనే విషయం తెలిసిందే. అందువల్ల ఇక్కడ ధ్యానం చేసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కొడిగట్టిన జీవితాల క్రొత్త వెలుగు నింపెను, కొదవన్నదే లేని కోవెలగా మలచెను,
కొడిగట్టిన జీవితాల క్రొత్త వెలుగు నింపెను. కొదవన్నదే లేని కోవెలగా మలచెను. కోరినట్టి కోర్కెలను కొసరుచు వడ్డించెను. కోరినట్టి కోర్కెలను కొసరుచు వడ్డించెను. ఊదితో ఉపద్రవములు ఊదివేసెను. సాయి అని తలవగనే సాయము అందించును. సాయి అని తలవగనే సాయము అందించును. నీళ్లతో దీపాలు వెలిగించటం, విభూతిని దివ్యమైన ఔషధంగా అందించటం, గోధుమ పిండితో కలరా వ్యాధిని కట్టడి చేయడం, ఇలాంటి ఎన్నో మహిమలు బాబా జీవితంలో కనిపిస్తాయి. ఎవరి కోసం తాను ఏం చేసింది బాబా ఎవరికీ చెప్పలేదు. ఆయా భక్తుల ద్వారా మాత్రమే అవి ఇతరులకు తెలిసాయి. భక్తులతో ఆయన ఏర్పరచుకున్న బంధమే అనేక ప్రాంతాల్లో ఆయన మందిరాల నిర్మాణానికి కారణమైందని చెప్పక తప్పదు. అనునిత్యం బాబాకి 4 వేళల్లో హారతులు జరుగుతుంటాయి. గురువారాల్లో జరిగే అభిషేకాలు, హారతులు ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఉగాది, శ్రీరామనవమి, గురు పౌర్ణమి వంటి విశేషమైన పర్వదినాల్లో బాబా ఆలయంలో సందడి వాతావరణం కనిపిస్తుంది. పర్వదినాల్లో బాబాకి నూతన వస్త్రాలను, తీపి పదార్థాలను సమర్పిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆలయం తలుపులు తెరుస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగళూరుకు రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. బెంగళూరులో దిగిన తర్వాత అక్కడి నుంచి స్థానిక వాహనాల్లో శ్రీ షిరిడి ఆనంద సాయి మందిరానికి చేరుకోవచ్చు. సచ్చిదానంద స్వరూపుడైన సాయి కొలువైన ప్రతి మందిరం ఆయన భక్తుల పాలిట ఒక బృందావనమే, ఒక ద్వారకామాయనే. ప్రతి మందిరములోనూ ఆ సాయీశ్వరుడి పాలరాతి మూర్తిని కాకుండా ప్రత్యక్ష రూపాన్నే భక్తులు దర్శిస్తూ ఉంటారు, ధ్యానిస్తూ ఉంటారు. అలాంటి సాయినాథుడు పూజాభిషేకాలు అందుకునే ఈ ఆలయాన్ని మనసారా దర్శించుకున్నాం కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. షిరిడి సాయి పదములు చేరే మనసే సంతోషం. ద్వారకమాయి దర్శన భాగ్యం జన్మయ ధన్యోహం. షిరిడి సాయి పదములు చేరే మనసే సంతోషం. ద్వారకమాయి దర్శన భాగ్యం జన్మయ ధన్యోహం. ఒడ్డున పుట్టిన గడ్డి పోచకు నీటను విరిసిన తామరకు. ఒడ్డున పుట్టిన గడ్డి పోచకు నీటను విరిసిన తామరకు. తేడా చూపని ఆ మహనీయుని బాటే మనకిక శరణం. బాటే మనకిక శరణం. షిరిడి సాయి పదములు చేరే మనసే సంతోషం. ద్వారకమాయి దర్శన భాగ్యం జన్మయ ధన్యోహం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.